హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదలండి. మరి ఈ తాజా సమాచారానికి సంబంధించి అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవి విరమణ పొందినటువంటి పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక బకాయిల విషయంలో కొన్ని ఆసక్తికరమైన మరియు గందరగోళమైనటువంటి అప్డేట్స్ అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా అయితే మారాయి. అదేంటంటే లక్షలాది మంది పెన్షనర్లు తమ శ్రమ శక్తిని శ్రమశక్తికి ఫలితంగా రావాల్సిన గ్రాట్యుటీ, ఈఎల్స్ ఎర్న్డ్ లీవ్స్, ఎన్కేష్మెంట్ మరియు డిఏ బకాయిల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మరి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారంగా గ్రాట్యుటీ చెల్లింపుల ప్రక్రియ అనేది 2025 డిసెంబర్ నెల వరకు రిటైర్ అయిన వారికి మాత్రమే దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తోంది. 2026 సంవత్సరం వరకు ఈ యొక్క గ్రాట్యుటీ అమౌంట్ రావాల్సి ఉంది. అయితే గత 2, 3 రోజులుగా సోషల్ మీడియాలో మరియు వాట్సాప్ గ్రూపుల్లో 2026 ఫిబ్రవరి వరకు కూడా గ్రాట్యుటీ సొమ్ము జమ అయింది అనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి అధికారికంగా లేదా మనకు తెలిసిన సర్కిల్‌లో సమాచారం ప్రకారంగా ఇంకా 2026లో సంబంధించి గ్రాట్యుటీ చెల్లించలేదని అయితే తెలుస్తోంది. ఒకవేళ మీలో ఎవరైనా 2026 జనవరి నుండి ఏప్రిల్ మధ్యలో రిటైర్ అయ్యి మీకు గనక జమ అయి ఉంటే దయచేసి మీరు కామెంట్ రూపంలో అయితే వీడియో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. తద్వారా తోటి పెన్షనర్స్‌కి ఒక స్పష్టత లభిస్తుంది. ఇకపోతే ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్. మరి ఈ విషయానికొస్తే 2024 డిసెంబర్ వరకు పదవీ విరమణ చేసినటువంటి మెజారిటీ ఉద్యోగులకు ఈ యొక్క సొమ్ము అందిందని అధికారులు మరియు సంఘం నాయకులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్ల పరిస్థితి అగమ్యగోచరంగా అయితే తయారైంది. 2019 నుండి 2020 సంవత్సరంలోనే రిటైర్ అయినటువంటి అనేక మంది లెక్చరర్లకు ఇప్పటికే ఎర్న్డ్ లీవ్ సొమ్ము అనేది జమ కాలేదు. ఒక కాలేజీ నుండి మరొక కాలేజీకి బదిలీ అవ్వటం వల్ల సర్వీస్ రిజిస్టర్లు అప్డేట్ కాకపోవడం, లేదంటే క్లరికల్ జాప్యం వల్ల బిల్లులైతే సకాలంలో ట్రెజరీకి అందకపోవడం వంటి సాంకేతిక కారణాలు వీరినైతే వేధిస్తూ ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ. అలాగే 2020 నుండి 2020 ఏప్రిల్ నుండి 2021 డిసెంబర్ వరకు ఉన్నటువంటి లీవ్ ఎన్కేష్మెంట్ డిఫరెన్స్ అమౌంట్ విషయంలో ఎటువంటి పురోగతి లేదు. ఇతర శాఖల వారికి 2024 డిసెంబర్ వరకు బిల్లులు క్లియర్ అయిన లెక్చరర్ల విషయంలో మాత్రం ఏప్రిల్ 2024 తర్వాత రిటైర్ అయిన వారికి కూడా ఇంకా నిధులు అందలేదు. మరి ప్రభుత్వం ఈ ప్రత్యేక విభాగంపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 2018 జూలైకి సంబంధించి డిఏ బకాయిల అంశం మళ్ళీ తెరపైకొచ్చింది. 2026 సంక్రాంతి పండుగ రోజున చాలామందికి నిధులు జమ అయ్యాయి. కానీ ఆ తర్వాత ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. తాజాగా జూన్ 30వ తేదీన విశాఖపట్నంలోని సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో సుమారు 1800 మందికి ఈ యొక్క పెన్షనర్లకు బకాయిలు అయితే జమ అయ్యాయనే వార్త కొంత ఊరటనిస్తోంది. అలాగే యలమంచిలి ఎస్టీఓ మాడుగుల ట్రెజరీ పరిధిలో కూడా కొన్ని బిల్లులు క్లియర్ అయ్యాయి. అయితే మరి అనంతపురం వంటి జిల్లాల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. అంటే పూర్తి స్థాయిలో 2018 డిఏ, బకాయిలు జమ కాలేదు. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే గత ప్రభుత్వంలో డిఏ అరియర్స్‌ను జీపీఎఫ్‌లో వేసి తర్వాత వెనక్కి తీసుకున్న వారికి ఇప్పుడు రిటైర్ అయిపోవడంతో వారు సీఎఫ్ఎంఎస్ ఐడీలు యాక్టివ్‌గా లేవు. దీనివల్ల డీడీఓలు బిల్లులు పెట్టలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ట్రెజరీ అధికారులు నాన్ డ్రైవర్ సర్టిఫికేట్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యనైతే పరిష్కరించాలి. అయితే ఫ్యామిలీ పెన్షన్ విషయంలో మాత్రము పురోగతి శూన్యంగా ఉంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చామని చెప్తున్నప్పటికీ ట్రెజరీలలో సీఎఫ్ఎంఎస్
ఎనేబుల్ కాలేదని అధికారులు బిల్లులు తిప్పి పంపిస్తున్నారు. పెన్షనర్లు తమ వంతు బాధ్యతగా పీపీఓ, ఆధార్, బ్యాంక్ వివరాలతో కూడినటువంటి రిప్రజెంటేషన్లను ట్రెజరీలలో సమర్పించాలి. ఉదాహరణకు మాడుగులకు చెందినటువంటి ఒక హెడ్ మాస్టర్ గారు ట్రెజరీ అధికారులను సంప్రదించి మే నెలలో బిల్లులు పెట్టించుకోగా నిన్ననే ఆయనకు నగదు కూడా జమ అయినది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. జూన్ 5వ తేదీ నుండి జూన్ 10వ తేదీ మధ్యలో అరియర్ బిల్లుల సమర్పణకు సిఎఫ్ఎంఎస్ విండో ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆ సమయంలో మీ ట్రెజరీల నుండి మీ ట్రెజరీని సంప్రదించి పెండింగ్ బిల్లులను సబ్మిట్ అయ్యేలా చూసుకోండి. సో ముఖ్యమైన విషయాలు ఏంటంటే 2025 డిసెంబర్ వరకు గ్రాట్యుటీ అయితే క్లియర్ అయ్యింది, కానీ 2026 వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్లకు 2019 నుండి ఎన్యూల్ లీవ్ బకాయిలు పెండింగ్లో అయితే ఉండటం విచారకరము. విశాఖపట్నం సీతమ్మధార ట్రెజరీలో 1800 మందికి ఒకేసారి 2018 నాటి డిఏ బకాయిలు అయితే చెల్లింపులు జరిగాయి. అనంతపురం వంటి జిల్లాల్లో ఇంకా డిఏ బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు పాత డిఏ బిల్లుల విషయంలో సిఎఫ్ఎంఎస్ సాంకేతిక సమస్యల పరిష్కారం అయితే అవసరము. ఫ్యామిలీ పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్లో కనిపిస్తున్నటువంటి జాప్యం మరియు సమన్వయం లోపం. జూన్ 5 నుంచి జూన్ 10 మధ్యలో ట్రెజరీలలో పెండింగ్ బిల్లులు సమర్పించేందుకు ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే మనకు అప్పుడు సప్లిమెంటరీ బిల్స్ లేదంటే అరియర్ బిల్స్ పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారము. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.